హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ట్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు హోండాలో 125cc లో ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న SP 125 బైక్ మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఈ బైక్ అయితే నా ఓన్ బైక్ అన్నమాట. నా ట్రావెలింగ్ పర్పస్ కోసం దీన్ని సెకండరీ బైక్ గా ఉంచుకున్నాను. ప్రైమరీగా నేను R15 యూజ్ చేస్తాను. బట్ కాకపోతే ఏంటంటే కాంపాక్ట్ గా ఉండేసి మంచి పర్ఫార్మెన్స్ మైలేజ్ కావాలనిపించేసి నేను సెకండరీగా ఈ బైక్ తీసుకున్నాను అనమాట. సో ఈ బైక్ ఎంత పడింది ఏందనేది, ఈ దీంట్లో ఏ ఫీచర్స్ నాకు బాగా అనిపించాయి అనేది మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,22,000 కి మనకి ఇచ్చేసారనమాట. నేనైతే ఫైనాన్స్ ఏం తీసుకోలేదు. ఫైనాన్స్ లో తీసుకోవాలనుకున్నా మనకు ఆల్మోస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది కూడా మీకు విడిగా స్క్రీన్ మీద ఇక్కడ క్యాల్కులేషన్ చేసేస్తాను పర్ మంత్ ఈఎంఐ ఎంత ఉంటుందో. సో అది ఫ్రెండ్స్. సో 125cc లో ఫస్ట్ నేను బైక్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే నాకు రెండు చాయిసెస్ బెస్ట్ అనిపించాయి. ఒకటి వచ్చేసరికి పల్సర్ 125 అనుకున్నాను, రెండోది వచ్చేసరికి SP 125. సో టీవీఎస్ రైడర్ కూడా కన్సిడరేషన్ లో ఉంది. కాకపోతే ఏంటంటే నా పర్సనాలిటీ దృష్ట్యా సో ఈ రెండు పిక్ చేసుకున్నాను అనమాట. మనకి పవర్ కానీ టార్క్ కానీ అలాగే పర్ఫార్మెన్స్ కానీ సో పల్సర్ 125 అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను ఈ బైక్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే సో నాకు వచ్చేసరికి ఈ సెగ్మెంట్ లో మైలేజ్ అనేది ప్రయారిటీ అనమాట. సో ఈ ఒక్క బైకే ప్రజెంట్ ఉన్న దాంట్లో ఏంటంటే కొంచెం స్పోర్ట్స్ లుక్ వచ్చి 125cc సెగ్మెంట్ లో మనకి ఆల్మోస్ట్ 60 మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ రీజన్ వల్ల నేను ఈ బైక్ చూస్ చేసుకున్నాను. ఈ 2026 మోడల్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మనం ఈ రోజు 1 by 1 వీడియోలో చెప్పేద్దాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఈ బైక్ లో ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఇది 125cc ఇంజిన్ అనమాట, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇది కూడా సింగిల్ సిలిండర్ 2 పిస్టన్ అనమాట. సో దీంట్లో దీని అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి 10.82 PS ఆఫ్ పవర్ ఇందులో జనరేట్ చేస్తుంది అనమాట. అలాగే 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ఇందులో మనకి జనరేట్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ చూసుకున్నట్లయితే మనకి పల్సర్ 125 లో ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకొని ఇంకా క్లచ్ టైప్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో మల్టీ ప్లేట్ వెట్ క్లచ్ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే టైర్స్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి 125 సెగ్మెంట్ లో ఓన్లీ మనకి షైన్ అండ్ SP 125 లో మాత్రమే మనకి 18 ఇంచ్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ టైర్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. రేర్ చూసుకున్నట్లయితే మనకి 100/80 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ రేర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బెటర్ గ్రిప్ కోసం ఏంటంటే వైడర్ టైర్ ని యూస్ చేస్తున్నారు అనమాట. మనకి యూనికార్న్ లో వచ్చేసరికి మనకి 100/90 సైజ్ టైర్ యూస్ చేస్తారు అనమాట. ఇందులో వచ్చేసరికి 100/80 అనమాట. బ్రేక్స్ విషయానికి వచ్చేసినట్లయితే మనం తీసుకున్నది అయితే డిస్క్ ఎడిషన్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి ఫ్రంట్ మనకి 230mm డిస్క్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి డ్రమ్ బ్రేక్ అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే CBS బ్రేకింగ్ సిస్టమ్ ని ఇందులో యూస్ చేస్తున్నారు అనమాట. దీంట్లో అయితే ABS అయితే ఏం లేదు. సో ఇంకా ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసరికి ఈ బైక్ లో మనకి 11 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రాఫిక్స్, ఈ హోండా లోగో అనేది కొంచెం నాకు చాలా అట్రాక్టివ్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా LED లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో టర్న్ ఇండికేటర్స్ అయితే నార్మల్ హాలోజన్, బట్ హెడ్ ల్యాంప్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి LEDs ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసరికి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ నే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇందులో. సో రేర్ చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 5 టైప్స్ లో మనం హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో ఇందులో అయితే మనకి 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. నేనైతే ఈ మ్యాటి గ్రే ని చూస్ చేసుకున్నాను. నాకైతే డీసెంట్ అనిపించింది. ఓవర్ గ్రాఫిక్స్ అయితే వేరే మోడల్స్ మీద నాకు అనిపించాయి. సో దీంట్లో అయితే గ్రాఫిక్స్ ఏమి లేకుండా జస్ట్ లోగో ఆ సింబల్ మాత్రం ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది అనమాట. ఇది మనం చూస్తున్నది అయితే మ్యాటి గ్రే అనమాట. సో ఇంకా ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టిక్. సో కాకపోతే మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇదంతా మనకి హార్డ్ ప్లాస్టిక్. ఒక ట్యాంక్ ఇవి కాకుండా ఇవంతా ఐరన్ వస్తుంది అనమాట. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. ఇది ఒక్కటి మనకి ఐరన్ వస్తుంది. సో రిమైనింగ్ పార్ట్ మొత్తం మనకి ప్లాస్టిక్ వస్తుంది అనమాట బైక్ మొత్తం మీద. టైర్స్ తప్ప మిగతాదంతా మనకి ఆల్మోస్ట్ 70% ప్లాస్టిక్ ఉంటుంది బైక్ మొత్తము. సో ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యాండిల్ బార్ అనమాట. సో మీరు ఇక్కడ హ్యాండిల్ బార్ కంట్రోల్స్ చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఐడిల్ స్టాప్ అండ్ స్టార్ట్ ఆప్షన్స్ అయితే ఫీచర్ ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తాను అనమాట. మనసు మళ్ళీ మనం వెళ్ళాలనుకుంటే క్లచ్ మూస్తే చాలా ఆటోమేటిక్ గా అదే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఫీచర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇగ్నిషన్ బటన్ గానీ అన్ని మనకి ఈ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేక్ సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ లో చూసుకున్నట్లయితే మనకి క్లచ్ అయితే చాలా ఈజీ ఉంటుంది. వెట్ ప్లేట్ అనమాట. ఈజీ అనిపించింది. సో ఇది వచ్చేసరికి డిజిటల్ మీటర్ సంబంధించిన కంట్రోల్స్. ఇక్కడ వచ్చేసరికి హార్న్, ఇండికేటర్స్ అనమాట. ఈ పైన వచ్చేసరికి మనకి బీమ్ స్విచ్ అనమాట. సో మీరు ఒకసారి చూడొచ్చు. హ్యాండిల్ అయితే ఓవర్ విడ్త్ అయితే లేదు కానీ డీసెంట్ గా అనిపించింది అనమాట నాకు. ఒకసారి మనం ఇప్పుడు డిజిటల్ మీటర్ కూడా ఆన్ చేసి మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి అయితే మనం ఆన్ చేసి చూద్దాం అనమాట. ఒకసారి చూడొచ్చు. సో హోండా లోగో ఇదైతే మనకి డిస్క్ ఎడిషన్ లో అయితే మనకి ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అనమాట. TFT డిస్ప్లే. సో దీంట్లో వచ్చేసరికి మనకి మోడ్స్ చూపిస్తుంది.
అలాగే గేర్ ఇండికేషన్, స్పీడ్, అలాగే డిస్టెన్స్ ట్రావెల్డ్, అట్ ది సేమ్ టైమ్ మనకి టైము, అలాగే రోడ్ సింక్ అని హోండా వాళ్ళది యాప్ ఉందన్నమాట. ఆ యాప్ ద్వారా మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పక్కన ఇండికేటర్స్ అవన్నీ మనం చూడొచ్చు ఒకసారి. సో ఇదైతే మాత్రం మనకి టర్న్ నావిగేషన్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక్కొక్కటి మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫ్యూయల్ కు సంబంధించింది. సో ఇది వచ్చేసరికి సెట్టింగ్స్. సో ఇది చూసుకున్నట్లయితే డిస్ప్లే గానీ, జనరల్, సర్వీస్ అన్ని డీటెయిల్స్ మనకి ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి అనమాట. సో డిస్ప్లే బ్రైట్నెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో మాక్సిమం 8 ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్ప్లే టైప్ అని ఉంది. ఇందులో అయితే మనకి సింపుల్, బార్ అండ్ 2 టైప్స్ ఇస్తున్నారు అనమాట. సో బార్ ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసరికి ఒకటి అనమాట. ఇంకా నెక్స్ట్ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే మనము ఇది వచ్చేసరికి ఫ్యూల్ కి సంబంధించింది అనమాట. సో ఇది వచ్చేసరికి మనం రేంజ్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి చూడొచ్చు. ఇక్కడ ఫ్యూయల్ చూసుకున్నట్లయితే మనకి ఇండికేషన్ చూపిస్తుంది. ఇవే ఆప్షన్స్. పైన చూసుకున్నట్లయితే ఇక్కడ ఎకో మోడ్ అని చూపిస్తుంది అనమాట. సో ఇది ఒకటి. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనము ఆర్పిఎం మీటర్ చూపిస్తుంది. సో ఇది ఒకటి చూడొచ్చు అనమాట. సో ఈ బైక్ డైమెన్షన్స్ సో కంపారేటివ్లీ పల్సర్ తో కంపేర్ చేసినట్లయితే లెంత్, విడ్త్, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ అన్ని మనకి ఇదే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట నాకు. సో ఇక్కడ స్క్రీన్ మీద రెండింటికి సంబంధించిన డైమెన్షన్స్ వేస్తాను, మీరు కూడా ఒకసారి చూడొచ్చు. సో ఒకసారి ఈ బైక్ ని డ్రైవ్ చేసి చూద్దాము, దీని సస్పెన్షన్ అండ్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సో ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఒకసారి ఈ బైక్ ని అయితే టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం. సో నేనైతే రఫ్ రోడ్స్ నే చూస్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ రీసెంట్ గా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దీని గ్రిప్ అండ్ పవర్ ఎలా ఉందో చూద్దాము. సో ఒకసారి మీరు చూడొచ్చు. బండి సస్పెన్షన్ అయితే కొంచెం డీసెంట్ అనిపించింది నాకు. సో ఇక్కడ చూడొచ్చు అనమాట. సస్పెన్షన్ ఫ్రంట్ అయితే స్మూత్ గా ఉండదు, కానీ బ్యాక్ సస్పెన్షన్ మాత్రం కొంచెం హార్డ్ అనిపిస్తుంది. మనం అయితే ఇక్కడ స్పీడోమీటర్ లో చూసినా కూడా గేర్ ఇండికేషన్ ఒకటి చూపిస్తుంది. సో క్లచ్ అయితే చాలా సింపుల్ ఉంది. గేర్ డౌన్ చేయడానికి కానీ, అప్ చేయడానికి కానీ కొంచెం ఈజీ అనిపించింది నాకు. సో దీని పికప్ కూడా మనం యాక్సలరేటర్ ఇచ్చిన వెంటనే పిక్ చేసుకుంటుంది అనమాట. సో అదొకటి. ఇంకా సిట్టింగ్ పొజిషన్ అయితే ఒకసారి చూడొచ్చు మనము. సో సీటింగ్ పొజిషన్ అయితే చూడొచ్చు. నాకైతే కన్వీనియంట్ గా ఉంది. ఈ హ్యాండిల్ బార్ కూడా కొంచెం వైడర్ గా ఉంది అనమాట. చూడొచ్చు. కొంచెం ఏంటంటే సీటింగ్ పొజిషన్ అనేది కొంచెం ఈజీ అనిపిస్తుంది డ్రైవ్ చేస్తుంటే. సో ఇక సీటింగ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఈజీగా ఉంది. సో లాంగ్ డ్రైవ్స్ అయితే మనం ఈజీగా చేయొచ్చు అనమాట. 100 కిలోమీటర్స్ అయితే ఈజీగా చేయగలుగుతాము. సో ఇది ఓన్లీ మనకి సిటీ కమ్యూట్ కి అయితే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. సో డ్రైవ్ చేసేటప్పుడు అయితే మీకు ఈజీనే అనిపిస్తుంది, అంత హెవీ అయితే అనిపించదు. సో ఈ బైక్ ని మెయిన్ గా చాలా మంది పిక్ చేసుకోవడానికి, ఇంక్లూడింగ్ నేను కూడా పిక్ చేసుకోవడానికి ఏంటంటే దీని అక్యురేట్ మైలేజ్ అనమాట. కంపెనీ క్లైమ్డ్ అయితే 65 చూపిస్తుంది. థ్రాటిల్ కూడా చూడొచ్చు అనమాట. పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. 125cc సెగ్మెంట్ లో బాగా అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ మనకి 8 to 10 seconds తీసుకుంటుంది 50 తీసుకోవాలనుకుంటే. సో ఒకసారి చూడొచ్చు. దీని టాప్ స్పీడ్ అయితే మనకి గ్రిప్పింగ్ అని 60 బాగుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ బైక్ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సంబంధించిన ఇంకా ఇంట్రెస్ట్ కావాలన్నా, మైలేజ్ టెస్ట్ అండ్ డ్రైవ్ టెస్ట్ కావాలంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ బైక్ గురించి కంప్లీట్ గా ఇంకా ఎక్కువ వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఈ బైక్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే మరోసారి మరొక ఇంట్రెస్టింగ్ బైక్ రివ్యూతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఉదయ్ ట్రెండ్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.